హలో ఆల్, గుడ్ మార్నింగ్. టికెట్ టు ఫినాలే టాస్క్ ఆల్రెడీ హౌస్ లో స్టార్ట్ అయిపోయింది. ఈసారి బిగ్ బాస్ దాన్ని కొంచెం వినూత్నంగా ఉండాలి అని ఎక్స్ హౌస్ మేట్స్ ని తీసుకొచ్చి వాళ్ళ చేత ఒక 6 రకాల గేమ్స్ ఆడిస్తాడనమాట. సో ఫైనల్ గా అలా 6గురిని సెలెక్ట్ చేసి కంటెండర్స్ గా ఈ 6గురి మధ్య ఒక పోటీ పెట్టి ఫైనల్ గా ఒకళ్ళని టికెట్ ఫినాలే చేద్దాము అని బిగ్ బాస్ ప్లాన్ చేస్తున్నాడు. సో దానిలో భాగంగానే ఫిజికల్, ఫోకస్, స్పీడ్, మైండ్ గేమ్ ఇలా 6 రకాల గేమ్స్ ను పెట్టి 6గురిని సెలెక్ట్ చేయబోతున్నాడు. సో దీంట్లో భాగంగా ఫస్ట్ టికెట్ టు ఫినాలేకి సెలెక్ట్ అయింది రోహిణి కాగా, సెకండ్ టికెట్ టు ఫినాలే కంటెండర్ గా అయ్యింది గౌతమ్ కృష్ణ, అండ్ థర్డ్ టికెట్ టు ఫినాలే విన్ అయింది టేస్టీ తేజ. సో ఈ ముగ్గురికి ప్రస్తుతానికి టికెట్ టు ఫినాలే కంటెండర్స్ గా ఎన్నికయ్యారు. సో గైస్, మీరు చెప్పండి, ఈ టికెట్ టు ఫినాలే ఎవరు విన్ అయితే హెల్ప్ఫుల్ అవుతుందని మీరు అనుకుంటున్నారో అది ఖచ్చితంగా కామెంట్ చేయండి. కామెంట్ చేసే ముందు ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. దానివల్ల వీడియో చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా కూడా ఉంటారు. నామినేషన్స్ అయిపోయిన తర్వాత ఎవరి పొజిషన్స్ ఎలా చేంజ్ అయ్యో చూద్దామా మరి. టాప్ 1 లో గౌతమ్ ఉండగా సెకండ్ పొజిషన్ లో నిఖిల్ ఉన్నాడు, అండ్ థర్డ్ పొజిషన్ లో ప్రేరణ, అండ్ ఫోర్త్ పొజిషన్ లో విష్ణుప్రియ, తర్వాత టేస్టీ తేజ అండ్ అవినాష్, అండ్ ప్రజెంట్ డేంజర్ జోన్ లోకి పృథ్వీ అండ్ నబీల్ వచ్చారు. నబీల్ ఎక్కువగా నామినేషన్స్ లోకి రాకపోవటం, అండ్ నిన్న కూడా పృథ్వీ చాలా సార్లు చెప్పిన తర్వాత కూడా నాకు సార్ చెప్పారు కూడా, నిన్న కూడా లాస్ట్ సాటర్డే ఎపిసోడ్ రోజు కూడా నీకు చాలా సార్లు నీకు ఇట్లా అగ్రెసివ్ అవ్వద్దని చెప్పినా కూడా నా మాట కూడా నువ్వు లెక్క చేయట్లేదు అంటూ గట్టి వార్నింగ్ ఇచ్చినా సరే పృథ్వీ అదే రిపీట్ చేస్తూ నిన్న నామినేషన్స్ లో కూడా మళ్ళీ వైలెంట్ అయ్యాడు. సో ఇవి నామినేషన్స్ చూసిన తర్వాత కూడా జనాల్లో మార్పు వస్తుంది కదా ఎవరికి సపోర్ట్ చేయాలి అని. దానివల్లనే ఏమో పృథ్వీ కొంచెం డేంజర్ జోన్ లో వచ్చాడు. బట్ ఇప్పుడే ఓటింగ్ స్టార్ట్ అయింది కాబట్టి కూడా మనం దీన్ని అప్పుడే ఫైనల్ పొజిషన్స్ లో చూడకూడదు. ఇంకా కొంచెం టైం ఇస్తే మనకి క్లియర్ కట్ గా తెలుస్తుంది ఎండ్ ఆఫ్ ద వీక్ వచ్చేపటికి ఎవరు క్లియర్ గా ఓటింగ్ లో డేంజర్ జోన్ లో ఉన్నారు అని. సో జస్ట్ ఏంటంటే ఎపిసోడ్ కి వాళ్ళ అభిప్రాయాలు మారుతాయి కాబట్టి ఓటింగ్ పొజిషన్స్ లో కూడా చేంజ్ ఉంటుంది. నిన్నటి ఎపిసోడ్ తర్వాత పృథ్వీకి, నబీల్ కి కొంచెం ఓటింగ్ తగ్గింది. సో నెక్స్ట్ వీళ్ళ పొజిషన్స్ ఎలా చేంజ్ అవబోతున్నాయి, అలాగే టికెట్ టు ఫినాల్కి సంబంధించిన ఫుల్ అప్డేట్స్ మీకు మిస్ అవ్వద్దు అంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎవరు ఫినాలే విన్ అవ్వాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుంటాను. బాయ్.